హాయ్ వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేయడం జరుగుతుంది. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోగలరు. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ ప్రిలిమ్స్కి సంబంధించి బహుశా 1 or 2 డేస్లో రావచ్చు. మొత్తం అన్నీ క్లియర్ అయిపోయినాయి. హార్డ్లీ 1 or 2 డేస్లో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దాదాపు 1:100 తీస్తామని చెప్తున్నారు. కట్ ఆఫ్ కూడా బాగా తగ్గుతుంది. చాలా మంచి అవకాశము. కాస్త మనం ఏవైతే ఇచ్చామో ఏపీ హిస్టరీ కానీ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ అవి పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. సో ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందజేస్తున్నాం. ఫస్ట్ వన్ ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024. సో ఇది బెల్జియం బ్రసెల్స్లో జరగటం జరిగింది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేది మొదటిసారి ఈ అంతర్జాతీయంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఐఏఈఏ యొక్క ఆటమ్స్ ఫర్ నెట్ జీరో 2070 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 100 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ వాతావరణంలోకి విడుదల చేస్తే, సో 100 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ని మనము ఇన్ ది సెన్స్ చెట్లు అవన్నీ కూడా గ్రహించాలి. ఇది ఇక్కడ నెట్ జీరో. ఎంతైతే విడుదల చేస్తున్నావో వాతావరణంలోకి అంత గ్రహించడం జరగాలి. సో ఈ క్రమంలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలని తగ్గించే విధంగా ఇక్కడ 100 గ్రాములు విడుదల చేసే బదులు ఇక్కడ 40 గ్రామ్స్ ఆ విధంగా విడుదల చేస్తూ దానికి తగ్గ ఫారెస్ట్ కవర్ పెంచుకుంటూ ఉంటే నెట్ అనేది జీరో అవుతుంది. మరి ఇక్కడ 100 గ్రాముల నుంచి 40 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ విడుదల కావాలి అంటే ప్రస్తుతం కోల్ ఉపయోగించి ఏదైతే ఎనర్జీని క్రియేట్ చేస్తున్నామో దీనికి ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి. అందులో ముఖ్యమైనది సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది. ఆ క్రమంలోనే మనకు న్యూక్లియర్ ఎనర్జీ కూడా వచ్చి చేరుతుంది. సో విడుదల మార్కెట్ అది వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గించుకునే క్రమంలో న్యూక్లియర్ ఎనర్జీని దాని యొక్క ప్రొడక్షన్ రేట్ని పెంచుకునే ఉద్దేశంతో ఆటమ్స్ అణువులు ఫర్ నెట్ జీరో అని ఐఏఈఏ ఒక లక్ష్యాన్ని ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. సో ఆటమ్స్ ఫర్ నెట్ జీరోకి ఇప్పుడు ప్రస్తుతము న్యూక్లియర్ ఎనర్జీ 100 గిగావాట్లు ఉత్పత్తి అయితే ఎన్ని గిగావాట్లు ఉత్పత్తి చేస్తే నెట్ జీరోకి చేరుకుంటాము మనము, అందులో న్యూక్లియర్ ఎనర్జీ రోల్ ఎంత ఉండాలి అనేవి మొదలైనవి డిస్కస్ చేయటం కోసం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 దుబాయ్లో జరిగింది. సో 1 డిసెంబర్ నాడు అందులో ఒక అవగాహన చర్చ అన్నది దీని మీద చర్చించారు. సో ఈ క్రమంలో మనం ఇట్లా తగ్గించుకోవాలి అని. సో ఈ చర్చించిన దాన్ని ఫర్దర్ ముందుకు తీసుకొని వెళ్ళటంలో భాగంగా 21 మార్చి నాడు ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ పవరింగ్ టుమారో, న్యూక్లియర్ ఎనర్జీ పవరింగ్ టుమారో అనే ఈ థీమ్ తోటి నిర్వహించడం జరిగింది. ఇగో వీళ్ళన్నీ దేశాలన్నీ వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో దిగారు. అందులో భారత్ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. సో భారత్ పార్టిసిపేట్ చేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మా భారత ప్రధాని ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు 26th సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26 UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గ్లాస్గోలో జరిగిన, అంటే యునైటెడ్ కింగ్డమ్, నవంబర్ 2021లో జరిగిన సమావేశంలోనే మేము కన్ఫామ్ చేశాం నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎప్పటికి మనం చేరుకుంటున్నాం? నెట్ జీరో 2070కి చేరుకుంటున్నాం. ఏ సెషన్లో చెప్పారు మోడీ? 26 సెషన్లో చెప్పారు. ఏ COP?
COP26లో చెప్పారు. ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో, యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. అప్పుడే మనం కన్ఫర్మేషన్ చేయటం జరిగింది. దానితో పాటుగా మనము క్వాలిటీ విద్యుత్తు 24/7 అందుబాటులో ఉంచాలి. సో దానికి ఇప్పుడు మనము ఏదైతే ఉత్పత్తి చేస్తున్నామో న్యూక్లియర్ ఎనర్జీని, దానిని 3 times పెంపొందించుకోవాలి, అధికంగా ఉత్పత్తి చేయాలి. బై 2030 నాటికి మనం చేయాలి. ప్రస్తుతము 7.5 గిగావాట్ మాత్రమే మనము ఉత్పత్తి చేస్తున్నాం న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా. దీనిని ఇంకా 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 పెంచుకొని ఇంటూ 3 times అంటే రఫ్లీ ఎంత వస్తుందో మీకు తెలుసు. ఎప్పటికీ 2030 నాటికి. ఎన్ని రెట్లు? 3 రెట్లు. దాన్ని 3x అని ఎగ్జామినర్ ఇస్తాడు. ఈ 3x ఏంటా అని మళ్ళీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ట్రిబులింగ్ అవర్ న్యూక్లియర్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన సమ్మిట్. ఈ సమ్మిట్లో భారత్ అటెండ్ అయ్యింది. ఈ అటెండ్ అయినప్పుడు భారత్ తమ అభిప్రాయాన్ని కూడా తెలియచేసింది. సో ఏ విధంగా అయితే మనం 3x times by 2030 అన్నామో, అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఉత్పత్తి 100 గిగావాట్లు జరిగితే దానిని 3x అంటే 300 గిగావాట్స్కి బై 2050 నాటికి చేరుకోవాలి అనేది ఈ సమ్మిట్లో కూడా నిర్ణయించాం. మనం ముందుగానే వెళ్ళిపోతున్నాం 2030కి. ప్రపంచం చిన్నగా వస్తుంది, 2050 నాటికి వచ్చి చేరుతుంది. ఎందుకు 3x పెంచుకోవాలి అంటే గ్లోబల్ లెవెల్ టెంపరేచర్ రైజెస్ని 1.5 డిగ్రీ లోపు కట్టడి చేయాలి. ఆ కట్టడి చేయాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీని 3 times పెంచాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీకు స్టేట్మెంట్ కోసం ఈ విధంగా ఇచ్చి 1.5 డిగ్రీ టెంపరేచర్ని గ్లోబల్ లెవెల్లో రైజ్ కాకుండా ఆపటం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న న్యూక్లియర్ విద్యుత్తుని 3 రెట్లు పెంచాలి అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్ణయించుకున్నది స్టేట్మెంట్. ఈ విధంగా 1, 2, 3, 4, 5 అని ఈ విధంగా 5 పాయింట్స్ ఇచ్చి అక్కడ చేస్తాడు. అందులో ఫస్ట్ పాయింట్ ఇది అవుతుంది. ఇంటర్నేషనల్గా అయితే 2050 అని గుర్తుపెట్టుకో, భారత్ రేంజ్లో అయితే 2030 అని గుర్తుపెట్టుకో. అంతా బాగానే ఉంది. ఇక్కడ వరకు నాకు అర్థమైంది, ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, ఏం డిస్కస్ చేశారండి? ప్రశ్న అక్కడి నుంచే వస్తుంది. ఏం డిస్కస్ చేశారు వీళ్ళందరూ కూర్చొని? అందరూ చెప్తారు 3x కాకపోతే 5x ఉత్పత్తి చేద్దాం బై 2050కి. 2050కి ఏం కర్మ, ఇప్పుడు 2024లో ఉన్నాం, 2030కే 5x అంటాం. మరి అయిపోతుందా అంత తేలిగ్గా? కాదు. మరి ఏం చెయ్యాలి? అదే వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేశారు. ఏం డిస్కస్ చేశారో ఇప్పుడు చూద్దాం. సో ఇట్లా 2050కి వెళ్ళటానికి మనకు 2 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది ఫైనాన్స్. సో టెక్నాలజీలో స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్, దీని మీద నేను కరెంట్ అఫైర్స్లో కూడా ఇచ్చాను మీకు గతంలో, ఒకసారి చూసుకోండి. స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద రియాక్టర్లని తయారు చేసి అక్కడ ఎనర్జీ ఉత్పత్తి చేయటం కన్నా చిన్న మాడ్యూల్ తోటి కావాలి. రేడియేషన్ ప్రూఫింగ్స్ అనే టెక్నాలజీ కావాలి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యూయల్ సైకిల్, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా కేవలం USA, UK, ఫ్రాన్స్, రష్యా వీటి దగ్గర మాత్రమే ఉన్నాయి. నువ్వు 3xకి వెళ్ళాలి అంటే, రెట్టింపు చేయాలి అంటే ఈ 4-5 దేశాలు, జర్మనీ లాంటివి, ఈ 5 దేశాలు వచ్చి కూర్చుంటే సరిపోదు. ఇంకా వేరే దేశాలకి కూడా ఈ టెక్నాలజీ బదిలీ అన్నది కావాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతున్నావు, దానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారత్ దగ్గర అంత డబ్బు లేదు. మరి ఎవరు ఇవ్వాలి? ప్రైవేట్ వ్యక్తుల్ని పిలుద్దామా అంటే న్యూక్లియర్ ఎనర్జీకి ప్రైవేట్ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఇక తెలిసిందే కదా, అది టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్తుంది. చిన్న లీక్ అయినా కానీ న్యూక్లియర్ అంటే అది మామూలు ఇష్యూ కాదు. అందుకని మొత్తం సేఫ్టీ అంతా గవర్నమెంటే చూసుకుని 20,000 కోట్లకి వెళ్ళాలి.
మరి ఇంత డబ్బు లేదు. మరి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ అడగాల అంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్లు కానీ వీటిని అడగాలి. వరల్డ్ బ్యాంకు 1958 తర్వాత ఇంతవరకు న్యూక్లియర్ ఎనర్జీకి లోన్స్ ఇవ్వలేదు. 1959లో కూడా ఇటలీకి మాత్రమే లోన్ ఇచ్చింది. దాని తర్వాత కొన్ని కారణాల చేత అనవసరంగా న్యూక్లియర్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని వాళ్ళు లోన్స్ ఇవ్వటం లేదు. మరి అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వట్లే. సో న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్ చేయాలంటే ఒకటి టెక్నాలజీ ప్రాబ్లం అయితే, రెండోది మేజర్ ప్రాబ్లం ఫైనాన్స్, డబ్బులు ఇచ్చేటోడు లేడు. మరి దీనికి ఏం చెయ్యాలి అంటే, ఒకటి ఇన్స్టిట్యూషన్స్ని ఇవ్వమని అడగాలి, రెండోది ప్రైవేట్ సెక్టార్ని భాగస్వామ్యం చెయ్యాలి. ఇప్పుడే అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఎవడో ప్రైవేట్ వాడు వస్తే న్యూక్లియర్ టెర్రరిజం ఏర్పడుతుంది. దాంతో మొత్తం ఏముందండి, చిన్న మిస్టేక్ జరిగినా కానీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మరి ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ని ఎట్లా ఇన్వైట్ చేస్తాము అనే డౌటు అందరికీ ఏర్పడుతుంది. దానికోసమే ఇక్కడ సొల్యూషన్స్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేద్దామన్నారు. ఫండ్స్ని మొబిలైజ్ చేయడం కోసం మాన్కాలా మోడల్ అంటే ఫిన్లాండ్ కోఆపరేటివ్ మోడల్లో మనము న్యూక్లియర్ ఎనర్జీకి ఫండ్స్ మొబిలైజ్ చేద్దామన్నారు. ది మోడల్ ఏంటండి అంటే, ఉదాహరణకి ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో దీనిని బిల్డింగ్ చేయటం కోసం అండ్ ఆపరేటింగ్ చేయటం కోసం పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరు భాగస్వామ్యం అవుతారు. మొత్తం 20,000 కోట్ల రూపాయలు అవుతుంది దీనికి అనుకుంటే, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 కోట్ల రూపాయలు ఇస్తుంది, ఆదాని 5,000 కోట్ల రూపాయలు ఇస్తాడు, అంబానీ ఒక 3,000 కోట్ల రూపాయలు ఇస్తాడు, టాటా వాడు ఒక 2,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళని కూడా పిలుస్తాం. దాంతో పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడే కథ అంతా కూడా అడ్డం తిరుగుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర 20,000 కోట్లు పెట్టి స్టార్ట్ చేసాం. ఒక 5 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయింది. దీనికి లాభాలు వచ్చినాయి. సో లాభాలు వస్తే ఉదాహరణకి 1,000 కోట్లు లాభం వచ్చింది అనుకుందాం. ఈ 1,000 కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంత షేర్ ఉన్నది? ఇక్కడ 50% కనిపిస్తుంది కదా. 500 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను తీసుకుంటా అంటుంది. ఒక 50 కోట్ల రూపాయలు ఎంత వాటా వస్తే అంత ఈ అంబానీ తీసుకుంటాడు, తర్వాత ఆదానీ తీసుకుంటాడు, తర్వాత టాటా తీసుకుంటాడు. ఇదే కదా రేషియో. బట్ ఇది కాదు. ఫిన్లాండ్ మోడలు ఏం చెప్తుందంటే, ఇది కాదు, ప్రాఫిట్స్ని డివిడెండ్స్ని షేర్ చేయము. మరి ఏం షేర్ చేస్తావు అంటే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాను, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంటు ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసింది? 1000 గిగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసింది. ఈ 1000 గిగావాట్ల విద్యుత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 500 గిగావాట్ల విద్యుత్తుని తీసుకుంటుంది. ఒక ఏదైతే రేషియో ఉందో అన్ని గిగావాట్స్ అంబానీ తీసుకుంటాడు, ఇంకొక 3 గిగావాట్స్ని ఆదానీ తీసుకుంటాడు, ఇంకొక 200 గిగావాట్స్ని ఈ టాటా వాడు తీసుకుంటారు. తీసుకొని ఈ విద్యుత్ని వీళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ ప్రాఫిట్స్ తీసుకోవటం లేదు. ఉత్పత్తి అయిన విద్యుత్తుని వాళ్ళ వాటాగా తీసుకొని, అంటే జేబులో పెట్టుకొని వెళ్ళరు వీళ్ళు. ఇది బయటకి పబ్లిక్కే అమ్ముతారు. సో ఆ పబ్లిక్కి అమ్మగా దాని మీద ఎంత వస్తే అది రూపాయి రావచ్చు, ఇక్కడ 1000 కోట్లు లాభం అనుకున్నాం, 1000 రావచ్చు, 5,000 రావచ్చు, లేదా నష్టం కూడా రావచ్చు. ఎంత అయితే అంత విద్యుత్ని పరంగా తీసుకుంటారు తప్పితే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ రూపంలో తీసుకోరు. ఇది ఫిన్లాండ్ మోడల్. సో బిల్డింగ్ అండ్ ఆపరేషన్లో పబ్లిక్ ప్రైవేట్ వస్తారు, బట్ వీళ్ళు జోక్యం చేసుకోరు. ఫండ్స్ మాత్రమే ఇస్తారు. ఆ ఫండ్స్కి రిటర్న్గా విద్యుత్ ఇచ్చి పంపిస్తాం మనము. సో దీనివలన టెక్నాలజీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ వలన ఫైనాన్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతున్నది. సో ఈ మోడల్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని
అందరూ ఈ మీటింగ్లో నిర్ణయించుకున్నారు. భారత్ ప్రస్తుతం 7400 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 2031-32 నాటికి ఇంత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది న్యూక్లియర్ ఎనర్జీ ఇంత ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను నీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా. ఒకటి ఈ పాయింట్ ఇచ్చాను. రెండో పాయింట్ ఫిన్లాండ్ మోడల్ తరహాలో పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ద్వారా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. థర్డ్ పాయింట్ 2031-32 నాటికి భారత్ 4x ఆర్ 3x ఏదైతే అది వాళ్ళ ఎగ్జామ్లో ట్విస్ట్ ఇస్తాడా లేకపోతే కరెక్ట్ ఇస్తాడని అట్లా ఇస్తాడు. సో పై వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏది తప్పని ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో అది ఇక్కడ మనకు జరిగిన సమ్మిట్. మళ్ళొకసారి విను. ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ ఫస్ట్ టైం అని గుర్తుపెట్టుకో. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, దీన్ని వాచ్ డాగ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఆటమ్స్ ఫర్ నెట్ జీరో 4th పాయింట్ గుర్తుపెట్టుకో. 5th పాయింట్ ఇండియా కమిట్మెంట్స్ గుర్తుపెట్టుకో. 6th పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఫిన్లాండ్ మోడల్ ఒకటి గుర్తుపెట్టుకో. 6th పాయింట్ భారత్ టార్గెట్ గుర్తుపెట్టుకో. ఇది కాకుండా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఇచ్చాను. మొత్తం ఇవన్నీ కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్. రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఈ లాగిన్ అయ్యి క్లాసెస్ చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వస్తుందండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 phases చాలా క్లియర్గా ప్రతి అభ్యర్థికి అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఉన్నాయి. అవి ఫాలో కండి. ఇది న్యూక్లియర్ గురించి మీకు. నెక్స్ట్, అంతరిక్షంలో వ్యర్థాలను తగ్గించడానికి పోయం 3. దీన్ని మనం గతంలో కరెంట్ అఫైర్స్లో చెప్పాం. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ APPSCలో ప్రశ్న కూడా రావటం జరిగింది. అది ఎక్కడో కూడా చూపిస్తాను నీకు. పోయం 3. పోయం అంటే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆర్బిటాల్, O ఫర్ ఆర్బిటాల్, E ఫర్ ఎక్స్పెరిమెంటల్, M ఫర్ మాడ్యూల్. పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3. మాడ్యూల్ 3 అంటే మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి. అవి కూడా చెప్తాను నీకు ఇప్పుడే. సో ఈ పోయం 3 అన్నది PSLV C-15 రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ మిషన్ అంటాం మనం. దీన్ని పైకి పంపించడం జరిగింది. 1 జనవరి నాడు 2024 పైకి పంపించాం. ఇది పైకి తీసుకొని వెళ్ళి ఇక్కడ అసలైంది ఉంది. హ్యాస్ ప్రాక్టికల్లీ లెఫ్ట్ 0 debris ఇన్ ఆర్బిట్. 0 debris ఇన్ ఆర్బిట్ అంటే అంతరిక్షంలో వ్యర్థాలని వదిలేయకుండా రావటము. అదేంటండి అంటే ఇక్కడ చూడు, ఇది PSLV రాకెట్. ఇది 4 స్టేజ్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఇక్కడ ఇంధనం ఏదైతే వాడతామో అది స్టేజ్ 1. ఇక్కడ ఘన ఇంధనం వాడతాం, సాలిడ్. ఇక్కడ లిక్విడ్, ఇక్కడ సాలిడ్, ఇక్కడ లిక్విడ్. అట్లా 4 స్టేజెస్లో వాడతాం. సో ఈ 4 స్టేజెస్ని గాల్లోకి అంతరిక్షంలోకి పంపాం. ఇది ఇలా వెళ్ళిపోయింది. వెళ్ళి తర్వాత లాస్ట్కి ఆ శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్బిట్లోకి పంపించేస్తుంది. శాటిలైట్ ఆర్బిట్లో తిరుగుతుంది, దానిపైన చేసుకుంటూ పోతుంది. కానీ ఈ 4th స్టేజ్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిన తర్వాత 4th స్టేజ్ ఏదైతే పైకి వెళ్ళిందో అది విచ్ఛిన్నమైపోతుంది, మండిపోయి కాలిపోతుంది. ఈ కాలిపోయింది భూమి మీదకి రాలేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతుంది కదండి, అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో అంతరిక్షంలో వ్యర్థాలు దానివలన బాగా పెరిగిపోతున్నాయి. మనం ఒక్కళ్ళమే తీసుకొని వెళ్తున్నామా? మనం కాదు. చైనా వాడు తీసుకొని వెళ్తున్నాడు, రష్యా వాడు తీసుకెళ్తున్నాడు, USA వాడు తీసుకెళ్తున్నారు. అందరి ఈ దేశాల వాళ్ళు అంతరిక్షంలోకి పంపిన తర్వాత అక్కడ ఇలాంటి వ్యర్థాలు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని స్పేస్ పొల్యూషన్ అంటారు. ఇవి ఇదే విధంగా పెరిగిపోతే అది ఏదో ఒకరోజు దేశాల మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సో దాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా భారత్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ని చేయటం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్. పోయంలో
ఇది 4th స్టేజ్. అది ఒక ప్లాట్ఫామ్ లాగా అక్కడికి వెళ్ళి ఇది వర్క్ చేయటం జరిగింది. మరి ఏం చేసిందండి ఇది అంటే చూడు. సో పోయం 3 అన్నది తన సొంత నావిగేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్ ఎన్జీసీని కలిగి ఉన్నది. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప నీకు ఇస్తే కరెక్ట్ అని చెప్పు. 3 యాక్సిస్ స్టెబిలైజేషన్ టెక్నిక్ పిచ్ యా రోల్ని ఉపయోగించడం జరిగింది. స్టేట్మెంట్ కరెక్టా తప్ప అంటే కరెక్ట్ అని పెట్టు. నార్త్ పసిఫిక్ ఓషన్లో ఇది పడిపోయింది. కరెక్టా రైటా అంటే కరెక్ట్ అని చెప్పు. ఇందులో పోయం 3లో మొత్తం 9 డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ని తీసుకొని వెళ్ళారు. సో అవుట్ ఆఫ్ ది 6 పేలోడ్స్ వర్ డెలివర్డ్ బై ఎన్జీఈ త్రూ ఇన్స్పేస్ ద్వారా. ఈ ఇన్స్పేస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను మన సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ క్లాస్లో చెప్పటం జరిగింది. ఇది పోయం 1 పిఎస్ఎల్వి C53, ఇది పోయం 2 పిఎస్ఎల్వి C55. సో పోయం 3 అన్నది ఇగో ఎక్స్పోసాట్, ఇవన్నీ కూడా మనం పంపించిన శాటిలైట్స్. పోయం 3లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్లో ఆ అకాడమీకి చెందిన వాటిని ఇవన్నీ కూడా 9 పేలోడ్స్ని కూడా పంపించాము. 9 పేలోడ్స్ని పంపించాము. ఇందులో ఇవన్నీ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కటి చేసింది. మహిళల కోసం ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి వీసాట్ దీనిని కూడా పంపించాము. ఇదే పాయింట్ నేను మీ కరెంట్ అఫైర్స్లో చెప్తూ ఈ 9 పేలోడ్స్లో మహిళలు పంపింది ఇంపార్టెంట్ అవుతుంది. సో అది ఏ అకాడమీ వాళ్ళు చేశారు, దాని పేరేంటి అని అడుగుతాడు అని చెప్పాను. సేమ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మొన్న జరిగిన ప్రిలిమ్స్ 2024లో జరిగిన దాంట్లో ఇదే పాయింట్ అడిగాడు. ఈ శాటిలైట్ని 1 జనవరి నాడు మనం పంపించటం జరిగింది. సో ఇది ఈ 9 పేలోడ్స్ని పైకి తీసుకెళ్ళింది. ఈ రాకెట్ పిఎస్ఎల్వి పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇవి ఆర్బిట్లో వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. సో ఇదంతా బాగానే ఉంది. అసలు ఏంటి ఇది అంటే సింపుల్, ఇక్కడ పెద్దగా అర్థం కానంత ఏమీ ఉండదండి. ఈ రాకెట్ పైకి తీసుకొని వెళ్ళింది. 1st స్టేజ్ అయిపోయింది, 2nd స్టేజ్ అయిపోయింది, 3rd అయిపోయింది. ఈ 4th స్టేజ్ అదే విధంగా అక్కడే ఉన్నది. ఇక్కడ నుంచి శాటిలైట్స్ బయటకు వచ్చేసినాయి. శాటిలైట్స్ బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇది అంతే ఉన్నది, కదల్లే, పేలిపోలే. సాధారణంగా అయితే ఇది పేలిపోతుంది, కానీ ఈసారి మనం తయారు చేసింది పేలిపోకుండా అంతే నిలవబడ్డది. సో జనవరి నుంచి మార్చి వరకు అది అంతే ఉంది. మొత్తం పంపిన 9 చిన్న చిన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఉంది. సో దాని తర్వాత దీనిని అప్పటికే అది 630 కిలోమీటర్ల హైట్లో ఉంది. హైట్ నుంచి చిన్నగా కిందకి దించారు. 350 కిలోమీటర్లు భూమి నుంచి ఆ హైట్లోకి తీసుకొని వచ్చారు. సో ఆ హైట్లోకి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి భూమి గ్రావిటీ తోటి పడిపోయే విధంగా వదిలేయటం జరిగింది. సో తద్వారా ఇది అంతరిక్షంలోనే పేలిపోయి ఉండాల్సింది. అంతరిక్షంలోనే పేలిపోతే అక్కడ దుమ్ము ధూళి దీని యొక్క ఏదైతే స్మాల్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ అక్కడే తిరుగుతూ ఉండేవి. ఆ విధంగా మనం అంతరిక్షంలో చెత్తాచెదారం వేయకుండా దీనిని సేఫ్గా వెనక్కి తీసుకొని వచ్చాము. అండ్ దీన్ని సేఫ్గా ఈ నార్త్ పసిఫిక్ ఓషన్లో పేల్చేసి అక్కడ వ్యర్థాలు పడేయటం జరిగింది. ఈ విధంగా అంతరిక్షంలో వ్యర్థాలు వేయకుండా అంతరిక్షం నుంచి కిందకి తీసుకొని వచ్చే టెక్నాలజీని మనం కనుక్కున్నాము. ఇందులో కొత్త ఏముందండి? ఇది కనుక్కోవటం వల్ల పెద్దగా వచ్చిన ఉపయోగం ఏంటి? ఈరోజు నీకు కొత్త ఇందులో ఏమీ కనబడకపోవచ్చు, పైనుంచి కిందకు వచ్చి పేలింది అంతే కదా. అంటే ఇక్కడ నీకు కనపడిన విషయాలు పైకి పంపి దాన్ని నువ్వు 1 జనవరి నుంచి 21 మార్చి వరకు అక్కడే ఉంచగలిగావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది ఏ నావిగేషన్లో ముందుకి ఇది కూడా తిరుగుతున్నది. అది ఏ విధంగా తిరగాలి అని సెల్ఫ్ నావిగేట్ చేసుకునే టెక్నాలజీ నీ దగ్గర డెవలప్ చేసావు. థర్డ్ పాయింట్, 630 కిలోమీటర్ల పైన ఉన్నదాన్ని 330 కిలోమీటర్స్ కిందకి తెచ్చే
ఆ సామర్థ్యాన్ని నువ్వు ఇక్కడ కలిగి ఉన్నావు. అంతేకాకుండా పైన వ్యర్థాలు వదిలేయకుండా సేఫ్గా ల్యాండ్ మీదకి తెచ్చే టెక్నాలజీని సక్సెస్ఫుల్గా డిమాన్స్ట్రేట్ చేయగలిగావు. సో అంతర్లీనంగా భారత్ యొక్క ఇన్ని టెక్నాలజీస్ ఇందులో బయటపడ్డాయి. ఇది కేవలం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ మాత్రమే, ఇక్కడ క్లియర్గా రాశారు ఎక్స్పెరిమెంటల్. ఈ ఎక్స్పెరిమెంటల్ సక్సెస్ అయింది మనకిది. భవిష్యత్తులో దీనిని ఆధారం చేసుకొని కొత్త కొత్త ప్రయోగాలు మనం ఎన్నో చేయగలుగుతాం అనేది దీని యొక్క సారాంశము. సరే, ఇవన్నీ బాగున్నాయి, నాకేంటి ఎగ్జామ్లో అంటే ఇదిగో జీరో డిబ్రీస్ అనేది పోయం 3 మిషన్ అనేది దీని రిలేటెడ్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అడుగుతూ వస్తాడు. ఏ రాకెట్ అని కానీ, ఎప్పుడు పంపించామని కానీ, లేకపోతే అది ఎక్కడ పడిపోయిందని కానీ, ఇట్లాంటివన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అది ఎన్ని పేలోడ్స్ తీసుకెళ్ళిందని కానీ, 9 పేలోడ్స్ని తీసుకెళ్ళిందని కానీ, ఇవన్నీ. కక్షలో 25వ రోజు నాటికే పోయం 3 400 కక్షలను పూర్తి చేసింది. అంటే 400 సార్లు ఇట్లా తిరిగింది. అది అంత టెక్నాలజీని మనం తీసుకురాగలిగాం. ఇవన్నీ అవన్నీ ప్రశ్నలు వస్తాయి. మనం ఇస్రోకి సంబంధించి ఇచ్చినవి చూడండి. నెక్స్ట్ రుబీడియం అటామిక్ క్లాక్ చూడెంత ఉందో. ఇది రుబీడియం అన్నది అటామిక్ మెటీరియల్, దాంతో తయారు చేయబడిన వాచి గడియారం. దీన్ని పెట్టుకొని పోతే మనకు తెలిసిందే, దీన్ని మోయటమే కష్టం. దీన్ని చేతికి ఎట్లా పెట్టుకుపోతాం? ఎస్, ఇట్లాంటివే మనం చూడాల్సింది. ఇప్పుడు నావిక్ అని మనం పంపాం. ఇది నేను మన స్పేస్ అనే టాపిక్లో ఇచ్చాను, చూడండి, ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తాడు. నావిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత్లో ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని పైనుంచి మనం చూసి, దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసి, అది ఏ టైంలో ఉందో అన్నీ మనం తెలుసుకొని దాన్ని ట్రేస్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. అదర్ బెనిఫిట్స్ కూడా నావిక్ ద్వారా మనం పొందుతూ ఉంటాం. అందులో ఫస్ట్ 7 ఉపగ్రహాలు పంపాం, తర్వాత 2 అవుట్డేట్ అవడంతో దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తూ వచ్చాం. అవన్నీ కూడా క్లాస్ చెప్పాను నేను, చూడు. అందులో ఇప్పటివరకు మనం 9 ఉపగ్రహాలని పంపించాము. ఈ 9 ఉపగ్రహాల్లో కూడా మనము జర్మనీ వాళ్ళకి చెందిన ఈ అటామిక్ క్లాక్నే పంపాము. మామూలు గోడ గడియారం పెట్టచ్చు కదా మన ఇంట్లో ఉన్నది. అంటే గోడ గడియారము ఎక్యురేట్ టైంని తెలియజేయదు. అదెందుకు తెలియజేయదండి? నేను ఇప్పుడు 10:15 అయింది అనుకుంటే కరెక్ట్గా నాకు నా వాచ్లో 10:15 కనిపిస్తుంది, మొబైల్లో చూసినా 10:15 కనిపిస్తుంది, 10:15 సిస్టంలో చూసినా 10:15 కనిపిస్తుంది. అంటే నీకు నాకు కనిపించటం కాదు అక్కడ, ఇక్కడ ఎవ్రీ సెకండ్, మైక్రో సెకండ్లో కూడా సూక్ష్మ భాగము. ఇవి కూడా అంతరిక్ష ప్రయోగాలకి సంబంధించి చాలా కీలకమవుతుంది. ఒక్క సెకండ్ తేడా వస్తే ఒక చోట ల్యాండ్ అవ్వాల్సిన ఉపగ్రహము వేరే ప్లేస్లోకి వెళ్తుంది. దీనివల్ల దీని మీద పడిన శ్రమంతా కూడా వృధా అవుతుంది. సో ఈ ఎక్యురసీని మెయింటైన్ చేయాలి అంటే ఈ రుబీడియం అటామిక్ క్లాక్స్ని ఉపయోగించాలి. నువ్వు ఆకాశంలో ఇలా వెళ్తున్నావు, నువ్వు ఇన్ ది సెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడు వెళ్తున్నాడు, ఇక్కడ కింద శత్రువు ఉన్నాడు. సరిగ్గా మనము ఈ కోఆర్డినేటర్స్కి వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బాంబు వేయాలి. సో ఎగ్జాక్ట్గా నువ్వు ఇక్కడ నుంచి బాంబు వేస్తే నీ టైం ప్రకారము ఇది 10:20 అయింది. బాంబు ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి 1 మినిట్ పడుతుంది. సో ఆ 1 మినిట్ క్యాలిక్యులేషన్ చేసి మన గోడ గడియారం తీసుకొని వెళ్తే శత్రుస్థావరం ఇక్కడ ఉంటే అది ఇక్కడో పడుతుంది. సో ఎక్యురసీగా టైం మెయింటైన్ చేసి కరెక్ట్గా వెళ్ళి శత్రువుని హిట్ చేయాలి అంటే అటామిక్ క్లాకే. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, మైక్రో సెకండ్ క్యాలిక్యులేట్ వచ్చే ప్రదేశాల్లో అటామిక్ క్లాక్సే మనకు ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాయి. బాగానే ఉంది. దాంతో ఇప్పుడు నాకేం పని, అంత సెకండ్ టు సెకండ్ అంటే ఇప్పటి వరకు మనం వాడుతున్న మొబైల్స్లో కానీ, సిస్టమ్స్లో కానీ, ల్యాప్టాప్ల్లో కానీ అమెరికా వాడిది ఏదైతే ఉందో ఇది అమెరికా నెట్వర్క్ టైం ప్రోటోకాల్ వాడిది మాత్రమే మనం ఉపయోగిస్తున్నాము. వాడు చిన్న చేంజ్ చేశాడంటే మనకి ఇక్కడ చేంజెస్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు 10:30కి నీ ఫ్రెండ్కి మెయిల్ పంపావు,
ఆ మెయిల్ రీచ్ కావాలి. 10:40 కల్లా వాడు చూసుకోవాలి. 10:50 కల్లా నీకు రిప్లై ఇవ్వాలి. వాడేదో టైం మార్చుకున్నాడు. వాడు టైం మారిస్తే నువ్వు 10:30కి పంపితే అది 11:30కి పోయి చేరుతుంది. ఇప్పటివరకు చేరలే కదండి, ఇప్పటివరకు బాగానే ఉంది కదా. అన్ని రోజులు నీ చేతుల్లో ఉండవు. నువ్వు ఇన్ ది సెన్స్ భారతదేశము, నువ్వు కూడా నీ బుర్రను పెంచుకోవాలి. ఎన్ని రోజులు బయటోడి మీద డిపెండ్ అవుతావు, జర్మనీ వాడి మీద, వాటి మీద. అందుకని మన అటామిక్ క్లాక్ని మనము రూపొందించుకున్నాం. ఎవరు రూపొందించాడు అంటాడు, ఇస్రో వాడు రూపొందించాడు. దీన్ని మనం టెస్ట్ చేసాం. నావిక్లో 10వ ఉపగ్రహంలో దీన్ని పంపించి చూసాం. సక్సెస్ అయిందా? ఎస్, సక్సెస్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? చిన్నగా వీడి టైం ప్రోటోకాల్ తీసి మన టైం ప్రోటోకాల్లోకి మనం వచ్చేస్తాం. అది ఇక్కడ సారాంశం. అడుగుతాడు ఎగ్జామినర్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఇది IQAIR అనే స్విస్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఈ నివేదికని ఇవ్వటం జరిగింది. 2023 అని 2024లో నివేదిక ఇచ్చారు. దాంట్లో వరస్ట్ ఎయిర్ క్వాలిటీ, ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం కదా, అందులో వరస్ట్ కండిషన్లో బంగ్లాదేశ్ ఉంది, తర్వాత పాకిస్తాన్ ఉంది, తర్వాత ఇంకెవరుంటారు? భారత్ ఉండటం జరిగింది. దేశాల వారీగా చూస్తే ఇది. అండ్ పొల్యూటెడ్ సిటీస్ పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పొల్యూటెడ్ భారతదేశంలో ఉంది బేగూసారాయ్. ఇది బీహార్లో ఉన్న ప్రాంతము. అక్కడ 118.9 పార్టికల్ మీటర్, 2.5 కాన్సన్ట్రేషన్, 118.9 ఉంది. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారము 5 ఆర్ లెస్ దెన్ 5 మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉన్నది? 118 ఉన్నది. ఇక్కడికి పోయి 1 గంట సేపు నువ్వు నిలవబడ్డావు అంటే అట్నుంచి అటు ICUలోకి వెళ్ళిపోతారు, ఇక బయటికి కూడా రారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నువ్వు వెళ్ళి చెక్ చేస్తే లంగ్స్ ప్రాబ్లమ్స్ అరౌండ్ 99% పీపుల్కి ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే, భారతదేశంలో డబ్బున్నోడే బతకాలి, డబ్బు లేనివాడు అలాగే పోతాడు అన్నదానికి ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. అంతే అండి, పాపం ఏం చేయగలుగుతారు? వాళ్ళ లైవ్లీహుడ్ అంతా ఇక్కడే ఉండే. పోనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా మెజర్స్ తీసుకుంటా అంటే తెలుసు మనకు, ఇండియా GDP గ్రోత్ 7, 8, 9, 10 పోతుంది, కానీ ఇక్కడ కనీసం మంచి గాలి కూడా ఇవ్వలేని స్థితి. సెకండ్ గౌహతి, ఇవన్నీ వరల్డ్లో. థర్డ్ ఢిల్లీ. నువ్వు ఎక్కడికో పోతున్నావు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ NCT, ఢిల్లీలోనే వరస్ట్గా ఉంది. నీకు గతంలో కూడా చెప్పా, ఢిల్లీలో ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకు స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. మనం క్రిస్మస్కి హాలిడేస్, సంక్రాంతికి హాలిడేస్ అని చిన్నప్పుడు తీసుకుంటాం. అది పండగ, అది సంతోషం, అది ఆనందం. ఇక్కడ అది కాదు. డిసెంబరు, జనవరిలో స్కూల్ హాలిడేస్ ఇచ్చేది ఫాగ్ బాగా పెరిగి పిల్లలు నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తున్నది. అందుకని పిల్లల్ని ముక్కులో నుంచి, నోట్లో నుంచి ఈ బాగా పెరిగిపోయి కాలుష్యం వస్తుందని స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. అది ఇక్కడ ద గ్రేట్ ఇండియన్ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో పరిస్థితి. సో ఇది ఎయిర్ క్వాలిటీ స్టేటస్. అయితే ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఈ PM 2.5 అంటే ఏంటి, ఈ 2.0 అంటే ఏంటి, ఇవన్నీ నేను క్లియర్గా మళ్ళీ ఇక్కడ చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ క్లియర్గా మన క్లాసెస్ ఉన్నాయి, చూడు. చాలా డీటెయిల్గా వివరించాను. ఏమీ తెలవనోడికి కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో వాయు కాలుష్యానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా వివిధ వాయువులు, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్, అన్ని వాయువులు, దాని యొక్క ఇంపాక్ట్ ఇచ్చాను. దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాయు కాలుష్యం, వాయు నాణ్యత, ఎయిర్ క్వాలిటీకి సంబంధించి కొన్ని మెజర్స్ ఇచ్చింది. NOx ఎంత ఉండాలి, SOx ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇచ్చాను. మనం ఇది ఫాలో అవ్వము. మనం ఫాలో అయ్యేది నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్, NAAQS. ఇది ఫాలో అవుతాము. సో ఖచ్చితంగా దీన్ని రెండింటినీ చదివి ఉంచుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ వాయు కాలుష్యానికి సంబంధించి. దాంతోపాటు ఇలాంటి కరెంట్ రిలేటెడ్గా ఏమైనా వస్తే వాటిని కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇండియా పరిస్థితి ఎంత ఉంది? సో PM 2.5 అన్నది 54
0.4 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. సో ఎంత ఉండాలని చెప్పా? 5 ఉండాలని చెప్పా. ఇక్కడ 54 ఉంది, 10 టైమ్స్ ఎక్కువ ఉంది. అదే చెప్పింది రిపోర్ట్ కూడా. ఇది చూడు, వరస్ట్గా ఉంది. నెక్స్ట్, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి జిఐబి అంటారు. ఇది రాజస్థాన్కి చెందిన రాష్ట్ర పక్షి. ఈ నీగ్రీసిప్స్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేము. ఇది IUCN లిస్టు. ఈ లిస్టులన్నీ ఇంపార్టెంట్. నేను ఇవన్నీ కూడా నీ క్లాస్లో క్లియర్గా చెప్పాను. వీటి మీద కన్వెన్షన్స్, ఎండేంజర్ స్పీసీస్ పైన జరిగిన అంతర్జాతీయ ఒప్పందాలు, ఇప్పుడు వాతావరణానికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COPs ఎలా ఉంటాయో ఎండేంజర్ స్పీసీస్కి సంబంధించి కూడా COPలు ఉంటాయి. చాలామందికి తెలియదు. COP అంటే అదే కదండి అంటారు. అదే కాదు, అలాంటివి చాలా ఉంటాయి. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. వాతావరణం మీద జరిగేవి వేరు, ఎండేంజర్ స్పీసీస్ మీద జరిగే వేరు, ఇట్లా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా IUCN ఒకటి ఇంపార్టెంట్. CITES సైట్స్, దానికి సంబంధించి అపెండిక్స్, అది ఇంపార్టెంట్. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అపెండిక్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1, ఇవన్నీ కూడా నేను క్లాస్లో ఇచ్చాను. ఎగ్జామ్కి నువ్వు వద్దు అంటున్నా కానీ అవి వస్తా అని ఎగ్జామ్లో వస్తాయి. అక్కడ దిక్కులు చూడకు. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డీటెయిల్గా తీసుకొని వెళ్ళాను నేను. దానికి నువ్వు అప్డేట్ చేసుకోగలిగితే చాలా ఉపయోగం. సరే, ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే, మనకు ఈ రాజస్థాన్లో పెద్ద ఎడారి ఉన్నది. సో ఎడారిని మనం వనరులుగా భావిస్తే సో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని సోలార్ సిస్టమ్ ఉపయోగించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేద్దామని ఇక్కడ అంతా కూడా సోలార్ ప్లేట్స్ని అరేంజ్ చేశారు. సో దానికి ఇంత పెద్ద ఎత్తులో విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత ట్రాన్స్మిట్ కావాలి కదా, ట్రాన్స్కో. సో ట్రాన్స్మిట్కి ఇంత పెద్ద లైన్లు వేశారు. సో ఈ లైన్లు వేస్తే ఈ లైన్ల నుంచి విద్యుత్ వెళ్తుంది, కరెంట్ వెళ్తుంది కదా. కరెంట్ వెళ్తున్నప్పుడు కరెంట్ తీగని పట్టుకుంటే ఏమవుతుంది? చచ్చిపోతాయి. ఆ జంతువులైనా మనుషులైనా చచ్చిపోతాయి. ఈ రాజస్థాన్లో ఈ పక్షి జిఐబి, ఈ పక్షి పాపం పైన ఎగరాలది. పైకి ఎగురుతూ దానికి ఏం తెలుస్తుంది? ఇది మన వాళ్ళు టెక్నాలజీలో అద్భుతంగా ముందుకెళ్ళారని వెళ్ళి ఇక్కడ వాలింది, వెంటనే విద్యుత్ షాక్ తగిలి చచ్చిపోతున్నాయి. సో ఆ విధంగా దీని పాపులేషన్ డ్రాస్టిక్గా పడిపోయింది. ఇప్పుడు 150 ఉన్నాయి అని చెప్తున్నారు. ఐ థింక్ ఇట్స్ లెస్ దెన్ 150 ఉన్నాయి. సో దీనిని పరిరక్షించుకోకపోతే ఈ జీవ వైవిధ్యంలో అసమానతలు ఏర్పడతాయి. దానికి చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయటం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగింది, ఏంటి నువ్వు తీసుకున్న చర్యలు అంటే, నేనేం చేయను, సోలార్ విద్యుత్తు నేను ఉత్పత్తి చేయాలి, తప్పదు నాకు ఇది అంటది. చెయ్యి, నిన్నెవడు ఆపట్లేదు. కొత్తగా ఏం చేస్తామంటే ఈ వైర్లు పైనుంచి వేయకుండా అండర్ గ్రౌండ్ నుంచి చెయ్యి, లోపల నుంచి చెయ్యి. ఇట్లా పైనుంచి వేస్తే కదా పక్షి వెళ్ళి తగిలేది. అండర్ గ్రౌండ్ నుంచి వేసావనుకో, ఇక లోపల నుంచి కరెంటు పాస్ అవుతుంది, పైనేమో రోడ్డు ఉంటుంది, నీకు ఏ ఇబ్బంది ఉండదు, పక్షులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని అండర్ గ్రౌండ్ నుంచి ఏమంటారు. సో అండర్ గ్రౌండ్ నుంచి ఏమంటే ఆ చూస్తా చేస్తా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటూ వస్తుంది. కానీ దీని పాపులేషన్ ఏమో పాపం ఎవరికి చెప్పుకోలేవు కదా, అవి దాని పాపులేషన్ పోతూ ఉంది. సో నువ్వు పులుల్ని రక్షించడం కోసం ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ టైగర్ చేపట్టావో, ఇది 2022లోనే అడిగింది సుప్రీంకోర్టు, అదేవిధంగా ప్రాజెక్ట్ జిఐబి అని కూడా చేపట్టు. అలా చేపడితే నీకు ఈ జిఐబి యొక్క పాపులేషన్ని రక్షించే అవకాశం ఉంటుంది అన్నాడు. ఇక మన వాళ్ళు అటు తిరిగారు ఇటు తిరిగారు, 100 మాటలు చెప్పారు, ఇంతవరకు దాని మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సో ఈ పక్షిని చూస్తే పాపం ఇదేమో ఈ IUCN ఈ లిస్ట్ అడుగుతాడు, జాగ్రత్త, క్రిటికల్లీ ఎండేంజర్. ఇక దీని తర్వాత అంతరించిపోతుంది ఆ పక్షి. సో ఇక దాన్ని మనము ఇక గవర్నమెంట్ ఏ విధంగా పట్టించుకోవట్లే, మనమైనా ముందుకు రావాలని సుప్రీంకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. సో మీరు నాకు సూచించండి, దానికి అనుగుణంగా నేను గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో అవంతా మనకు అనవసరము, జస్ట్ ఎక్స్పర్ట్ కమిటీలో వీళ్ళు సభ్యులు. ఆ కమిటీ జూలైలోపు వాళ్ళ నివేదిక ఇమ్మని చెప్పారు,
జూలైలోపు ఇస్తారో ఆగస్టులోపు ఇస్తారో ఫర్దర్ ఆ కమిటీని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు తమ యాక్షన్ ఏంటో తెలియజేస్తుంది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ ఇప్పటివరకు. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇస్తూ ఉంటా. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తున్నా, ఒకరోజు ఎకానమీ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నా. ఇట్లా ఆల్టర్నేటివ్గా 1 by 1 వెళ్తూ ఉందాం. సో మీరు ఇచ్చిన బేసిక్ క్లాసెస్ కూడా చదువుతూ ఉండండి, అవి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఈ అప్డేట్స్ ఇంపార్టెంట్ మీకు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.